ఏపీలో అధికారమే లక్ష్యంగా కూటమి నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. అసెంబ్లీ, లోక్సభ సీట్లు ఎక్కువగా గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ ఏపీలో ఎన్నికల పర్యటన చేస్తుండగా విజయవాడలో ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. ఇక ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. కాసేపట్లో కనకదుర్గమ్మ కొలువైన బెజవాడలో నిర్వహించే రోడ్ షోలో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు రోడ్ షో జరగనుంది. ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్ రంగంలోకి దిగారు. 5,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ప్రధాని మోదీ వెళ్లే మార్గం ఇరువైపులా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఓపెన్ టాప్ జీప్ లో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించనున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో 3 నేతలు కలిసి తొలి రోడ్ షో నేపథ్యంలో కూటమి నేతలు భారీ అంచనాలు వేసుకుంటున్నారు. ఇక బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో రోడ్ షో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు పూర్తవుతుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు భారీగా హాజరు కానున్నారు. లక్షలాది మంది జనంతో ఎంజీ రోడ్ కలకళ్లాడనుంది. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. విజయవాడలో మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న రోడ్ షోకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ మనకు అందిస్తారు. పూర్ణ, లక్ష్మీదుర్గ మరి కొద్దిసేపట్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగే రోడ్ షోకి మొత్తం కూడా అన్ని హంగులకు పూర్తయినాయి. మరి కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి మరి కొద్దిసేపట్లో ఆయన చేరుకుంటున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతానికి అయితే చేరుకోబోతున్నారు. మనం చూడొచ్చు మొత్తం కూడా ఇదంతా కూడా నో వెహికల్ జోన్, అంటే ఇదంతా కూడా ఎవరు కూడా వివిఐపి జోన్ కావడంతో మొత్తం కూడా నో వెహికల్ జోన్ కింద మొత్తం కూడా ప్రకటన జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఆ వెహికల్స్ చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కోసం సెపరేట్గా 2 వెహికల్స్ అయితే ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక్కడ రాబోతున్నారు. వాళ్ళ కోసం సెపరేట్గా బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా నరేంద్ర మోడీని తోడుకుని ఏదైతే రోడ్ షో జరిగే ప్రాంతానికి అయితే తీసుకెళ్తారో దానికోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఏదైతే నరేంద్ర మోడీ నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి కృష్ణలంక మీదుగా ఏదైతే రోడ్ షో జరిగే ప్రాంతానికి అయితే చేరుకుంటారు. అక్కడ నుంచి ఇక్కడ దాదాపు 1.5 కిలోమీటర్ల మేరకు రోడ్ షో మొత్తం కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించిన విస్తృతమైన ఏర్పాట్లు అయితే అక్కడ చేశారు. అక్కడికైతే మీడియాతో పాటు ఎవరిని కూడా వెళ్ళనీయట్లేదు. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలు చూసుకున్న ఏదైతే సింగనగర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద గులకరాయి వేసిన నేపథ్యంలో మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా దాదాపు 5,000 మంది పోలీసులతో మొత్తం కూడా పహారా కాస్తున్నారు. మరోవైపు ఎస్పీజీ పోలీసులు కూడా మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అటు ఏదైతే బందర్ రోడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి బెంచ్ సర్కిల్ వరకు మొత్తం కూడా ఎస్పీజీ కంట్రోల్లోకి వెళ్ళిపోవడంతో మొత్తం కూడా ఎవరిని కూడా అంటే ఎవరైతే అనుమతి ఉందో వాళ్ళని మాత్రమే ఎంట్రీ అవుతున్నారు. మీడియాకి అయితే ఫుల్గా ఆంక్షలు అయితే విధించడం జరిగింది. మీడియాని కూడా ఎక్కడికి మీరు షూట్ చేసే మీరు ఎటువంటి చిత్రీకరణ కూడా చేయాల్సిన పని లేదని కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు కూడా అన్నీ కూడా లిమిటెడ్గా, అంటే ఎవరైతే వివిఐపీస్ ఉంటారో వాళ్ళని మాత్రం ఇక్కడ రాణిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కంసాని చంద్రశేఖర్ అలాగే
మచిలీపట్నం జనసేన పార్లమెంట్ అభ్యర్థి బాల్సోరి, అలాగే గద్దె రామ్మోహన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఏదైతే ప్రధాని మోడీ ఇక్కడికి రాబోతున్నారు, ఆయన వచ్చే ముందు కనుక చూస్తే కనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎవరైతే స్థానిక టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. అయితే ఆ వెహికల్ మీద కేవలం మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురే ఉండే విధంగా కూడా మొత్తం కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ సరిగ్గా పీవీ మాల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ర్యాలీ నేరుగా అక్కడ నుంచి రోడ్ షో విజయవాడ బెంచ్ సర్కిల్ వరకు కొనసాగుతుంది. సుమారు 1 గంట సేపు, అంటే 7 గంటలకు ప్రారంభమై 8 గంటలకల్లా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి అటు పోలీసులు కానీ ఎస్పీజీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. లక్ష్మీ దుర్గ. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.